సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ జమ్ లాగర్. సో ఈరోజు వచ్చేసి లెట్స్ గో పోయి ఒడ్లు ఎట్లా ఉన్నాయో చూద్దాం మార్కెట్లో. పొద్దున్నే పోయి మొత్తం నేర్పేసి వచ్చేసిన. సో దూల తీరిపోయింది ఎండకు. వ్లాగ్ ఎందుకు చేయలేదంటే అక్కడ చాలా మంది ఉర్రు అనమాట, అందుకే చేయలేదు. ఇప్పుడైతే లెట్స్ గో పోదాం. ఇయే మన ఒడ్లు. సో చూడండి, ఒక్క రోజుల్లో ఎన్ని పోసేసినారో చుట్టుపక్కల మొత్తం కళ్ళం మొత్తం నింపేసినారు. అండ్ ఇది మన క్రికెట్ స్టేడియం గాన కొంగలు అయితే పొట్టు తింటాయి, పురుగులు ఒడ్లు ఇవి ఉంటాయి వేసి. సో వానలు గాన ఏం పడవు కాబట్టి పట్టాలు గాన ఊరు కప్పలేరు, ఎండాకాలం కాబట్టి. సో మబ్బులు అవి పట్టినాయి అనుకోండి అప్పుడు కప్పుతారు భయానికి, ఇప్పుడైతే ఊరు కప్పలేరు. సో అందరు పచ్చి గోపిచ్చేస్తారు వాన వస్తుందని. ఆ 3 రోజులు గట్టిగా ఊపు చేసింది వాన వస్తుందని, అందుకే ముందుగా అలా గోపించుకొని అందరూ నింపేసినారు. ఇట్లా ఒక్కటే రోజులో నిండిపోయింది కళ్ళం మొత్తం. సో ఇట్లున్న సిచ్యువేషన్. ఇంకా కోతులు తక్కువైనాయి, అందుకే ఇట్లా ఓపెన్గా ఉన్నాయి. సో కోతులు ఉంటే అందరు ఈయన కావాలి కూర్చును పట్టాలు కప్పేసి వెళ్ళిపోవు. చూడండి మంచిగా మేస్తున్నాయి కొంగలిల్ల. అండ్ అక్కడ వచ్చేసి ఇంకా ఇయ్యో నల్ల పిట్టలు మంచిగా ఫుల్ వాటికి పురుగులు దోలాడుకుంటా డిచ్ అవుతాయి. అండ్ పార్కింగ్ స్పేస్ మిషన్లు బొచ్చడైనాయి. ఆ ఒక్క విలేజ్లోనే 10-15 మిషన్లు అయినాయి మొత్తం. కోసేది ఏమో తక్కువ ఉన్నది. సో 4 రోజులు అయితే అందరికి వస్తారనుకోండి, అన్ని మిషన్లు బిజీగా అవుతాయి. కాకుంటే ఒక నెల రోజులే నడుస్తుంది మిషన్ తెచ్చుకున్న వాళ్ళకు. ఫీల్డ్ అంత ఎక్కువ లేదు, దబ్బ కోసేస్తూనే ఉన్నారు. ఎక్కువ మిషన్లు అయినాయి, తక్కువ పొలాలు అయినాయి, అయిపోతూనే ఉన్నది. ఇక అట్లా ఉంది సిచ్యువేషన్. ఎంతైనా ఎండాకాలం తక్కువనే ఉంటుంది, వర్షాకాలమే ఎక్కువ పొలాలు ఉంటాయి. ఎండాకాలం చాలా తక్కువ. రోజు అనుకుంటున్నా ఏదైనా కొత్తగా క్రియేటివిటీగా ఏదన్నా పనికొచ్చే పని చేద్దామని, కాకుంటే రోజు ఇన్స్టాలో రీల్స్ చూసుడే సరిపోతుంది. బంద్ చేయాలి రీల్స్ అని అనుకుంటున్నా, కానీ కావట్లేదు. ఏం చేద్దాం. లెట్స్ గో. ఇక పొలం దగ్గరికి పోయి అట్లా ఒక లుక్ వేసి వస్తే అయిపోతుంది. సో ఈవినింగ్ అని అయిపోయింది, అడ్డాకాడికి పోలేదు నిన్న. అలా మొత్తం ఒకసారి అట్లా పోయి లుక్ వేసి వచ్చేద్దాం ఏమంటే. గాయస్ మనం అడ్డాకాడికి కానీ వచ్చేసినాం. సో ఎవ్వరు లేడు, ఒక్కనే ఉన్నా. గ్రూప్లో ఫోటో పెడదాం, వాళ్ళే వస్తారు. నా బైక్ గడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. సో రేపు గడగాలి దీన్ని. సో గైస్ అందరు మ్యాచ్ చూస్తున్నారు. అందరైతే రేపు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రేపు కొడుతుందంట 300 కొట్టదా? సో ఎల్ఎస్డి DC ఇవాళ మ్యాచ్ చూస్తున్నారు. ఎవరు గెలుస్తుంది అన్నది గెజ్ చేయండి. సో గెజ్ చేసేదే ఉంది, రేపు వస్తుంది అట్లా మ్యాచ్ చూసుకుంటా దావత్ చేస్తారుగా మంచిగా. సో గైస్ లెట్స్ గో. ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. 8 అవుతుంది టైం. పోయి ఫుడ్ తిని ఎడిట్ చేసి పన్నాం. ఇవాళ అసలు ఏం షూట్ చేయలే అసలు పొద్దునుంచి. నేను మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లోనే ఉంటున్నా. ఇంట్లో అదో పని చేసుకుంటా. సో ఏం షూట్ చేస్తాం, ఇంట్లో ఏం షూట్ చేయలేం. బయట తిరిగినప్పుడేమో జనాలు ఉంటున్నారు ఎప్పుడు చుట్టూ, అందుకే షూట్ చేస్తలే. అట్లున్నది సిచ్యువేషన్. చూద్దాం, ఒక 2-3 రోజులు అయితే ఫుల్ బిజీ డే అవుతుంది, లేకుంటే ఇంకెక్కువ ఖాళీగా ఉంటా. ఏదన్నా ఒకటి అయితే ఖచ్చితంగా అవుతుంది. చూద్దాం, కంటెంట్ ఎట్టనైనా బయటికి తీయాల్సిందే ఇక. సో గైస్ మన ట్రాక్టర్కి అయితే టాప్ వేయించినాం పెద్దది. సో ఎండలు ఇరగ కొడుతున్నాయి కాబట్టి కొంచెం నీడ్ ఉంటుంది. బండి పోతుంటే చల్ల గాలికి అంతేమనిపించదు అన్నమాట, అందుకే వేయించేసినాం. సో స్టీరింగ్కు ఇది వైర్ అల్లిచ్చిండు, రంగులు ఉంది. చుట్టూ తిప్పితే సూపర్ ఉంటుంది. ఇది దా సెటప్. ఈ టాప్కు ఎంత రేట్ పెట్టవచ్చో చెప్పండి, నేను డే టైం చూపిస్తాను మళ్ళా. దీనికి వచ్చేసి 12,500, 12,500 అన్నమాట. వర్తా కాదా కమెంట్ చేయండి.